హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో ఇక్కడ కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఇవాళ అయితే మీకు మన ఛానల్లో టేస్టీగా సింపుల్ గా ఇంట్లోనే కేఎఫ్సి చికెన్ ఎలా చేసుకోవాలో అయితే చాలా ఈజీ ప్రాసెస్ లో అయితే చేసి చూపిస్తానండి. దీన్నే ఫ్రైడ్ చికెన్ అని కూడా పిలుస్తారు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కదండి. ఒక్కసారి అయితే ఇలా నా స్టైల్లో చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ చేయమని అయితే ఖచ్చితంగా అడుగుతారండి. అంత పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో అయితే మీకు చేసి చూపిస్తాను. ముందుగా అయితే ఒక 6 లెగ్ పీసెస్ అయితే తీసేసుకొని కొంచెం పసుపు, కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా వాష్ చేసుకొని ఉప్పు నీళ్ళలో ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసుకొని వాటర్ అంతా స్టెయిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. ముక్కలకి ఇలా మీకు చికెన్ షాప్లోనే ఘాట్లు పెట్టిస్తారండి. అక్కడే ఘాట్లు పెట్టి ఇవ్వమని అడగండి, వాళ్ళైతే పర్ఫెక్ట్ గా పెడతారు. నాకు ఇంట్లోనే ఇట్లా పెట్టుకోవడం అలవాటు కాబట్టి నేను పెట్టేసుకున్నాను ఘాట్లు అనేవి. ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ అయితే కల్లుప్పు వేసుకుంటున్నానండి, ఇంకో 1 స్పూన్ ఏమో వెనిగర్ వేసుకుంటున్నాను. మనం వేసిన చికెన్ లో వాటర్ ఎక్కడ ఉండకూడదండి. వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత మనం నెక్స్ట్ పదార్థాలన్నీ వేసుకోవాలి. చూసారు కదండి, వెనిగర్ అనేది 1 స్పూన్ వేసుకున్నాను. అదే చిన్న స్పూన్ అనుకోండి, ఫుల్ గా వేసుకోండి. పెద్దదైతే కొంచెం తగ్గించుకొని వేసుకోండి. ఇప్పుడు ఇంకొక 1 స్పూన్ ఏమో డార్క్ సోయా సాస్ వేసుకుంటున్నాం. ఇప్పుడు నేను దీంట్లో వేసే పదార్థాలన్నీ మనకి ఇంట్లో దొరికేవి కాదండి. మనం బయట సూపర్ మార్కెట్స్ లో అన్నా లేకపోతే ఇట్లాంటి బ్లింకిట్స్ ఆన్లైన్ లో స్టోర్స్ అయినా మనకు దొరుకుతాయి. సో ఒక్కసారి కొనుక్కున్నారంటే మీకు చాలా సార్లు యూజ్ అవుతాయండి. ఎందుకంటే ఫ్రైడ్ చికెనే కాదు బట్టి మనకి పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెట్టచ్చు. ఇంకో 1 స్పూన్ ఏమో గార్లిక్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలాంటి పౌడర్స్ వేసుకోవడం వల్లే మనకు అచ్చం కేఎఫ్సీలో తింటే ఎలా ఉంటుందో సేమ్ అదే టెక్స్చర్ వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, దేశీ మసాలాస్ కాకుండా ఒక్కసారి అయితే ఇలాంటి పౌడర్స్ వేసి చూడండి. ఇంకొక 1 స్పూన్ ఏమో ఇక్కడ మిరియాల పౌడర్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర మిరియాల పౌడర్ నల్లవి లేకపోతే తెల్ల మిరియాల పౌడర్ ఉన్నా పర్లేదు. నేనైతే బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను ఇంకొక 1 స్పూన్. ఇప్పుడు కారం వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ కారం వేసుకున్నానండి చిన్న స్పూన్ తో. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకున్నట్టయితే ఒక 2 స్పూన్స్ వేసుకోండి, బాగా స్పైసీగా కావాలనుకున్నట్టయితే. వైట్ ఆనియన్ పౌడర్ అని మనకు దొరుకుతుందండి, అది ఇంకొక 1 స్పూన్ వేసుకున్నాను. ఇక్కడ చూసారా అండి, కొంచెం పదార్థాలన్నీ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్ అలాంటివి. ఇవి ఏంటంటే మనకి ఆన్లైన్ లో దొరుకుతాయండి, ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇవన్నీ వేసుకోవడం వల్లే మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి. ఒక్కసారి కొనిపెట్టుకున్నారనుకోండి, పిల్లలకి అప్పుడప్పుడు ఒక 6-7 సార్లుకి వస్తాయండి బాటిల్స్ అనేవి, చిన్న చిన్న బాటిల్స్ కాబట్టి. అదే మనం ఒక్కసారి కొన్నామనుకుంటే 800 అలా అవుతుంది కదండి, అదే హోటల్స్ లో కొనుక్కుంటే. అదే మనం ఇంట్లో అదే ఖర్చుతో కొనుక్కుంటే మనకు ఒక 6-7 టైమ్స్కి వస్తుందండి. ఇలా అయితే వేసిన పౌడర్స్ అన్ని బాగా ఉప్పు కారాలు మనం వేసిన పౌడర్స్ అన్ని ముక్కలకి లోపల వరకు పట్టేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మా పాప కూడా హెల్ప్ చేస్తుందండి, స్పూన్ తో మిక్స్ చేసినట్టు. చూసారా, మొత్తం మనం వేసిన పదార్థాలని బాగా ముక్కలకు పట్టించేసాం కదా. సో ఇప్పుడు మూత పెట్టేసి ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అన్నా లేకపోతే 20 మినిట్స్ అన్నా నానబెట్టుకోండి. నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే చికెన్ లోపలికి మసాలాస్ అన్ని పోయి మనకి ఎక్కడ ముక్క అనేది చప్పగా లేకుండా ఉంటుంది. నానబెట్టుకోవడం మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు. మీ దగ్గర టైం లేకపోతే ఒక 10 నిమిషాలన్నా నానబెట్టుకోండి. అర్థమైంది కదండి. ఘాటులు పెట్టుకుంటే ఏంటంటే లెగ్ పీసెస్ కి ఇప్పుడు మనం పట్టించాం కదా, ఆ పౌడర్స్ అన్ని లోపల వరకు ఈజీగా వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు దీనికి డ్రై ఇంగ్రీడియంట్ మనం జల్లించుకోవాలండి. దానికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని 1 కప్ అయితే నేను ఇక్కడ మైదా వేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు 1 కప్ మైదా వేసుకుంటే ఒక హాఫ్ కప్ అయితే ఇక్కడ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఖచ్చితంగా నేను వేసిన మెజర్మెంట్స్ మాత్రం ఇలానే చేసుకోండి. అప్పుడు ఏంటంటే మీకు ఎక్కడ పిండి అనేది తక్కువ అవ్వదు. ఎక్కువైనా పర్లేదండి, తక్కువ అయితే మళ్ళీ మనం స్టార్టింగ్ నుంచి చేసుకోవాల్సి వస్తుంది. ఇవి చేసేటప్పుడు ఏంటంటే పిండి అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే మనకి చేసుకోవడానికి డస్టింగ్ అనేది ఈజీగా ఉంటుంది. కొంచెం వేస్ట్ అయినా పిండి పర్లేదు అనుకుంటే మాత్రం ఈ రెసిపీ ఉప్పు వేసుకున్నాను. ఉప్పు ఇక్కడ ఎక్కువ వేయకండి, ఎందుకంటే కొంచెం తక్కువే పడుతుంది పిండిలో, పూత పిండే కాబట్టి. ఇంకో 1.5 స్పూన్ అన్నా లేకపోతే 1 స్పూన్ అన్నా కారం వేసుకోండి. బాగా స్పైసీగా కావాలి లోపల వరకు మనకి కారం అనుకున్నట్టయితే 2 స్పూన్స్ వేసుకోండి. ఇంకోటి ఏమో నేను పెరి పెరి మిక్స్ అనేది మనకి సూపర్ మార్కెట్స్ లో దొరుకుతాయండి. మీకు కావాలనుకున్నట్టయితే 10 రూపీస్ శాంపిల్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి, లింకిట్లో ఒకసారి వెతకండి. అదొక 1 స్పూన్ వేసుకున్నాను, పెరి పెరి మసాలా అని. ఈ పెరి పెరి మసాలాయే మనకి పాప్కార్న్స్ లో అది పైన చల్లిస్తారండి బయట. ఇక్కడేమో పప్రికా పౌడర్ అని మనకి చిల్లీ పౌడర్ దొరుకుతుందండి. చిల్లీ పౌడర్ ఏంటంటే మంచి కలర్ అండ్ టేస్ట్ ఇస్తుంది. ఇంకో హాఫ్ స్పూన్ ఏమో ఇక్కడ మిరియాల పౌడర్ వేసుకున్నాను. మనం ముందు దాంట్లో వేసాం కదా చికెన్ లో, దీంట్లో కూడా వేసుకోవాలి ఇంకొక హాఫ్ స్పూన్. ఇప్పుడేమో గార్లిక్ పౌడర్ ఇంకొక హాఫ్ స్పూన్ అన్నా లేకపోతే 1 స్పూన్ అన్నా వేసుకోండి, మీ స్పైసీకి తగ్గట్టు. ఇవన్నీ వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. నేను వేసిన పదార్థాలు ఏది స్కిప్ చేయొద్దు. ఇంకొక హాఫ్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువేమో ఆనియన్ పౌడర్ అయితే వేసుకున్నానండి. మనం చికెన్ లో వేసాం కదా, అవన్నీ ఇక్కడ మళ్ళీ యాడ్ చేస్తున్నాను పూతపిండిలో అంతే. ఇక్కడ మిక్స్డ్ హెర్బ్స్ అని మనకి పిజ్జాస్ లో యూజ్ చేస్తాం కదండి, అది ఒక 1 స్పూన్ వేసుకోవాలి ఇక్కడ పూతపిండిలో. ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకు అచ్చం కేఎఫ్సీలో తింటే ఫ్లేవర్ వస్తుంది కదండి, సేమ్ అంతే వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్లు, గరం మసాలా ఇవన్నీ వేసుకుంటే ఒక ఫ్లేవర్ అండి. వేసుకుంటే ఏంటంటే అచ్చం మనకి రెస్టారెంట్స్ లో ఎలా ఉంటుందో సేమ్ అంతే ఉంటాయి. మనం వేసిన పదార్థాల్లో ఏది మనకి ఎక్కువ కాస్ట్ కూడా కాదండి, ఒక 100 రూపీస్. ఇంకా కావాలనుకున్నట్టయితే మీకు తక్కువ శాంపిల్స్ ప్యాకెట్స్ కూడా ఉంటాయి, తక్కువ కాస్ట్ లో 20 రూపీస్ లో. అలా కూడా కొంచెం వెతికి కొనుక్కోండి.
ఇవైతే మొత్తం డ్రై ఇంగ్రీడియంట్స్ అనేది ఒకసారి మిక్స్ చేస్తున్నాను. అంటే ఆ పిండికి మొత్తం ఈ పౌడర్స్ అన్ని పట్టించాలండి. ఇలా మీకు కావాలనుకున్నట్టయితే ఒకసారి హ్యాండ్తో పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇవన్నీ రెడీ చేసుకుంటే చాలా సింపుల్ అండి KFC చికెన్ చేయడం. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసేసుకుని దాంట్లో బాగా చల్లగా ఉన్న వాటర్ ఫుల్గా వేసుకోవాలి. ఎందుకంటే తర్వాత మనం చికెన్ అనేది దీంట్లో ముంచి మనం తీయాలి కాబట్టి మీ చికెన్ పట్టే అంత సైజ్ అయితే బౌల్ తీసుకోండి, ముందే చెప్తున్నాను. సో బాగా చల్లగా ఉన్న వాటర్ తీసేసుకొని మళ్ళీ దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. అప్పుడు ఏంటంటే మనకు చేయడానికి కొంచెం టైం పట్టినా వేగటానికి అది మనకి వాటర్ అనేది ఏంటంటే కొంచెం టెంపరేచర్ అనేది తగ్గకుండా ఉంటాయండి ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవడం వల్ల. ఇప్పుడు మనం ముందే మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదండి. చూడండి బాగా నానిన తర్వాత చికెన్ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు ఈ చికెన్కి ఫస్ట్ మనం మిక్స్ చేసుకున్న పౌడర్ అనేది ఇలా ప్రెస్ చేస్తూ బాగా పట్టించాలి. చూస్తున్నారు కదా, ఇలా ప్రెస్ చేసినట్టు పట్టిస్తే ఏంటంటే లేయర్ అనేది బాగా వస్తుంది. ఈ లేయర్ వల్లే మనకి క్రిస్పీనెస్ వస్తుందండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్కసారి ఇలా దులిపినట్టు ఇలా దులిపేసేయండి. ఇప్పుడు దీన్ని బాగా చల్లగా ఉన్న వాటర్లో వేయాలి. ఒక్క నిమిషం ఏంటంటే ముక్కని అలా ఉంచండి. డిప్ చేసినట్టు వేసాం కదా, ఒక్క నిమిషం అన్నా ఉంచండి. లేట్ అయినా పర్లేదు కానీ ముక్క అనేది కొంచెం ముందే మాత్రం తీకండి. ఖచ్చితంగా ఒక్క నిమిషం ఉంచితే ఏంటంటే ఆ చల్లదనం అనేది చూసారా అండి బాగా కోట్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి పిండిలో వేసి మళ్ళీ ఒకసారి ఇలా గట్టిగా ప్రెస్ చేసినట్టు చేయండి. ఇప్పుడు ఇలా మళ్ళీ ఒకసారి అయితే ఇలా దులిపినట్టు దులిపేసేయండి. మళ్ళీ బాగా పట్టించండి కోటింగ్ అనేది. ఓకేనా, ఇలా స్ప్రింకిల్ చేసేసారు కదా. ఇప్పుడు మనకైతే KFCది అయితే రెడీ అయిపోయిందండి చికెన్ అనేది. తర్వాత దీన్ని డీప్ ఫ్రై చేయడమే. ఇప్పుడైతే నేను ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తానండి. నెక్స్ట్ టైం ఏమో ఎయిర్ ఫ్రైయర్లో చూపిస్తాను. ఎక్కువ మంది దగ్గర ఆయిల్లో ఫ్రై చేసుకోవడం అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి నేను ఆయిల్లో చూపిస్తున్నాను ఫస్ట్ టైం. అలా మొత్తం ఇదే సేమ్ మెథడ్ అండి. పిండి పట్టించుకోవాలి, తర్వాత కూలింగ్ నీళ్ళలో వేయాలి, మళ్ళీ పిండి పట్టించి ఆయిల్లో వేయడమే. ఇంకా మిగతా ముక్కలు ఏం చేశానంటే నేను ఇలా పిండిలోనే మొత్తం ఒకేసారి వేసేసుకొని కోట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. అప్పుడు ఈజీగా వాటర్లో వేసి డిప్ చేసేసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోవచ్చు అని చెప్పి. అదే అలా అని మొత్తం ఒకేసారి 6 పీసెస్ మీరు పౌడర్లో వేసి రెడీగా పెట్టుకుంటే మళ్ళీ అది దానికి ఉన్న తేమ అనేది పోయి మనకి క్రిస్పీనెస్ రాదండి. ఫస్ట్ ఒక 3 వేసుకొని ఆయిల్లో సరిపడా, మళ్ళీ నెక్స్ట్ ఇంకో 3కి కోటింగ్ అలా ఇచ్చుకోండి పిండితో. అప్పుడు ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఒక 3కి అయితే నేను ఇట్లా కోటింగ్ పట్టించానండి. ఆ 3 అనేది స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీలో కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ మరీ ఎక్కువ హీట్ ఉండకూడదండి, కొంచెం గోరువెచ్చగా హీట్ అయిన తర్వాత దాంట్లో లెగ్ పీసెస్ అనేది వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీట్ ఉన్న ఆయిల్లో వేయకూడదండి, కొంచెం లైట్గా గోరువెచ్చగా ఆయిల్ ఉన్నప్పుడే వేయాలి. అప్పుడే మనకి ఏంటంటే లోపల వరకు వేగుతుంది ముక్క అనేది. అదే మీరు బాగా వేడిగున్న నూనెలో వేసారనుకోండి ఈజీగా పైకి వేగి వచ్చేస్తుంది కాబట్టి లోపల అనేది ఉడకదండి. సో అందుకోసం చూసారా అండి ఎంత లేయర్ ఎంత బాగా వచ్చిందో పైన క్రిస్పీగా. మీకు ఇంకా క్రిస్పీగా కావాలనుకున్నట్టయితే మనకి బయట సూపర్ మార్కెట్స్లో కార్న్ ఫ్లేక్స్ దొరుకుతాయి కదండి, మీరు కార్న్ ఫ్లేక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు పిండి ప్లేస్లో. అలా అయితే 2 సైడ్స్ అయితే ఇలా ఫ్రై చేసుకున్నానండి. చూసారు కదా, మీ ఆయిల్ బట్టి వేసుకోండి. మీకు కావాలనుకున్నట్టయితే ఒక్కొక్కటి కూడా ఫ్రై చేసుకోవచ్చు, తక్కువ ఆయిల్ వేసుకొని మీ ఇష్టం అండి. ఇలా అయితే మొత్తం 3 ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకొక 2 ఉంటే అవి కూడా వేసేసుకున్నానండి. అవి కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కోట్ అయినాయో. సో అవి ఫ్రై అవుతున్నప్పుడే ఒక 3 పీసెస్ మనకి ఆల్రెడీ ఫ్రై అయి ఉన్నాయి కాబట్టి వేడివేడిగా సర్వ్ చేస్తే బాగుంటాయండి. సో అందుకే మా వారికి అయితే సర్వ్ చేద్దామని చెప్పి ఇక్కడ గార్నిష్ ప్లేట్ ఒకేసారి మీకు ఇక్కడ థంబ్నెయిల్ కోసం అయితే నేను ఇక్కడ ఫోటో కోసం అయితే సర్వ్ చేసుకుంటున్నాను. పైన పెరి పెరి మసాలా అనేది ఇలా చల్లుకోండి. పెరి పెరి మసాలా చల్లుకోవడం వల్ల ఏంటంటే KFC చికెన్కి పైన ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇది వేసుకోవడం వల్ల. కెచప్తో అన్నా లేకపోతే మైనీస్తో అన్నా మీ ఇష్టం వచ్చినట్టయితే KFC చికెన్ అనేది ఎంజాయ్ చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నది మీరే అంటారండి వచ్చి కామెంట్ బాక్స్లో. నేను చెప్పిన మెజర్మెంట్స్ అయితే ఒక్కసారి ట్రై చేయండి. బట్ పిండి ఏంటంటే బూతపిండి ఉంది కదండి, అది కొంచెం ఎక్కువ వేసుకొని మనం ఇలా లేయర్గా చేసుకుంటేనే మనకు వస్తుంది. సో కొంచెం పిండి అనేది ఎక్కువ అవ్వచ్చండి, బట్ పర్లేదు. ఆ పిండి మీరు కావాలనుకున్నట్టయితే నెక్స్ట్ ఏదైనా రెసిపీస్లో యూజ్ చేసుకోవచ్చు. బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకోండి మీకు ఏదైనా ఎక్కువైందని అనిపిస్తే. ఇలా అయితే వేడివేడిగా అయితే KFC చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. మా వారికి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మార్క్స్ ఇవ్వమని అడిగితే 100కి 100% ఫుల్ మార్క్స్ అయితే ఇచ్చారండి. అంత పర్ఫెక్ట్గా కుదిరింది KFC చికెన్ అనేది. ఈ KFC చికెన్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలనుకున్నట్టయితే ఖచ్చితంగా నేను చెప్పిన మెజర్మెంట్స్తో అయితే ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్లో ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నేను చేసిన ఫ్రైడ్ చికెన్ రెసిపీస్లో ఇది బెస్ట్ చికెన్ అయితే నేను చెప్తానండి. పర్ఫెక్ట్గా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. ఈ రెసిపీ మాత్రం ఎవ్వరు మిస్ చేయవద్దే. పిల్లలు అయితే చాలా హ్యాపీ
హ్యాపీగా ఫీల్ అవుతారండి ఈ రెసిపీ చేసి పెడితే. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తే అప్పుడు ఈజీగా చూసేయచ్చు. ఫస్ట్ ఒక 3 చూపించాను కదండి, నెక్స్ట్ ఇంకొక 2 ఫ్రై చేశాను కదా, అది కూడా చూపిస్తున్నాను చూడండి. గమనించారండి, మనకి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చలేదు. ప్లస్ మనకి KFC చికెన్ అనేది బయట కొనుక్కుంటే ఎలా ఉంటుందో లేయర్ గా సేమ్ అంతే పర్ఫెక్ట్ టెక్స్చర్ తో వచ్చింది. ఈ రెసిపీ అయితే అస్సలు మిస్ చేయొద్దండి. ఈ వీకెండ్ ఖచ్చితంగా మీ పిల్లలకు చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ చేయమని అయితే వచ్చి అడుగుతారండి. బయట అయితే ఇంకోసారి KFC తిందామని అయితే అడగరు, అంత పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్.